హలో అండి. నేను లంచ్కు రెడీ చేస్తాను. పప్పు, మెంతి కూరకి ఇదిగోండి పచ్చిమిర్చి, తెల్లగడ్డ, పసుపు, పప్పు కడిగి పెట్టుకున్నా. ఇదిగోండి టమాటా, ఆనియన్, కొద్దిగా చింతపండు అండి. టమాటా ఎక్కువ వేసినాం కాబట్టి కొద్దిగా చింతపండు వేస్తున్నాను అంతే. కొద్దిగా ధనియా పౌడర్, తగినంత ఉప్పు అండి. ఇదిగోండి మెంతి కూర మొలకలు అండి. ఇది ప్రతి వీక్లో ఒక్క రోజైనా ఇది ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో. ఏదో ఒక్క రకంగా ఖచ్చితంగా దొరుకుతుంది. తోటలో వేసి పెడతాను. దాన్ని అయితే ఈ విధంగా చేసుకుంటాం అండి. తగినంత వాటర్. అంతే అండి. పప్పుకి అయితే ఈ విధంగా పెట్టుకుని వేసిన. ఇదిగోండి రైస్ ఉడుకుతా ఉంది. ఇది ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత 4-5 విజిల్స్లో పెట్టుకోవచ్చు అండి. బాగా ఉడికిపోతుంది. తర్వాత దించేసి పోపు పెట్టుకుంటాము. పోపులోకి ఇంకోండి ఈ విధంగా ఆనియన్, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇది రసం, టమాటా, చింతపండు ఉడికించి పెట్టుకున్నాను. టమాటా, చింతపండు, ఉప్పు వేసి ఉడికించుకున్నాను. ఇంకోండి దానికి ఎండుమిర్చి, తెల్లగడ్డ, రసం పౌడరు, పసుపు రెడీగా పెట్టుకున్నా. ఇందులోకైతే ఇదిగో కరివేపాకు, కొత్తిమీర అండి. కొత్తిమీర కాడలు అంతా. కరివేపాకు కూడా సన్నగా తరిగేసుకున్నా. కొత్తిమీర కాడలు సన్నగా తరిగేసుకున్నానండి. ఎత్తి మనం పక్కకు వేస్ట్గా పడేయడానికి వీలు లేకుండా అయితే వేస్తాను. ఇట్లా వేసుకున్నామంటే మనము పడేయలేము, అన్నంలో కలిపి తినేస్తాం కదా. కరివేపాకు సపరేట్గా వేసుకున్నాం అనుకోండి, దాన్ని ఎత్తి కరివేపాకు ఎప్పుడు కూరలో ఎత్తి సపరేట్గా పెట్టేస్తాం కానీ తినాలని అనిపించదు. ఇలా ఉంటే పడేదాన్ని వీలు కాకుండా తినేస్తాము అనేసి నా ఉద్దేశం అండి. నచ్చితే తీసుకోండి, దీన్ని టిప్ అనుకోండి, తీసుకోండి. అయిపోయిందండి. అంతా రెడీగా పెట్టుకుంటే కరెక్ట్గా ఒక 10 minutes అండి వంట అయిపోతుంది కరెక్ట్గా. ఇదిగోండి ఇంకా అది పప్పు విజిల్ వచ్చేసిన అంతే. రసం కలిపి పెట్టుకొని తిరగబాత పెట్టేస్తాను, పోపు పెట్టేస్తాను. రైస్ అయితే ఉడికిపోవచ్చింది. దాన్ని చేసుకుంటా. కరెక్ట్గా 10-15 నిమిషాల్లో అయిపోతుందండి. రెడీగా పెట్టి స్టవ్ దగ్గరికి వచ్చినామంటే కరెక్ట్గా 15 minutesలో వంట చేసేసుకుంటాం. ఓకే అండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.